వెల్కమ్ టు బయోస్కోప్ ప్రోగ్రామ్. దిస్ ఈస్ అనసూయ. బయోస్కోప్ ఫిల్మ్ న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. పెద్దీత అవుతుందా వృద్ధి? ముగ్గురు బామలు మెల్లగా తగ్గుతున్న లెక్కలు. స్టోరీ హింట్స్ ఇచ్చిన జక్కన్న. ఆదివారాలు చిరు ఏం చేస్తారో ఆశ్చర్యంలో నటి. వీలైతే ప్రేమిద్దాం జూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఏంటి డైలాగ్ చెప్తున్నా అనుకుంటున్నారా? ఈ డైలాగ్ చెప్పిన హీరో ప్రభాసే కదా. ఇప్పుడు ప్రభాస్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా ప్రభాస్ నాటు మాస్టర్. జక్కన మెచ్చిన మ్యాడ్ గై కథేంటి, అసలు మ్యాడ్ గై ఏంటి, ఇటు నాటు ఏంటి చెప్తా వినండి. ప్రభాస్ ఎప్పుడు కొత్త టాలెంట్ను నమ్ముతాడు. నాటు ఫేమ్ ప్రేమ్ రక్షిత్ డైరెక్షన్లో బిగ్ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట. మ్యాడ్ గైపై రాజమౌళికి ఉన్న నమ్మకమే దీనికి మెయిన్ రీజన్. ఛత్రపతి రోజుల నుంచి ఫేమ్ టాలెంట్ తెలుసు, ఇది బ్లైండ్ రిస్క్ కాదు. అండ్ ఫర్ మై ఒపీనియన్ ప్రభాస్ నమ్మకం ఇటు ప్రేమ్ రక్షిత్ ని స్టార్ డైరెక్టర్ చేస్తుంది. ఆ మ్యాడ్ గై కథేంటో క్లారిటీ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆయన ప్రతి సినిమా 100 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నారు. అలాంటిది ప్రభాస్ ఇప్పుడు మరో కొత్త డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వబోతున్నాయనే వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. అయితే ఆ డైరెక్టర్ మరెవరో కాదు, నాటు సాంగ్ తో ఆస్కార్ గెలిచిన స్టార్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్. ఒక డాన్స్ మాస్టర్ ను నమ్మి ప్రభాస్ అంత పెద్ద ప్రాజెక్ట్ చేయడం ఏంటని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. సాహో, రాధేశ్యామ్ వంటి సినిమాలతో ప్రభాస్ కొత్త తక్కువ అనుభవం ఉన్న డైరెక్టర్లు నమ్మి చేతులు కాల్చుకున్నారని ఫ్యాన్స్ కొంత నిరాశలో ఉన్నారు. ఇప్పుడు మారుతి, హను రాఘవపూడి లైన్ లో ఉండగానే ఏకంగా ఒక కొరియోగ్రాఫర్ తో సినిమా ఏంటని కొందరు అప్సెట్ అవుతున్నారు. కానీ ఈ కాంబినేషన్ అనౌన్స్మెంట్ తో సంతోషపడే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి కారణం ప్రేమ్ రక్షిత్ వెనుక ఉన్న అసలైన బలం. ఆ బలమే గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. జక్కనకు ప్రేమ్ రక్షిత్ పై ఉన్న నమ్మకం మామూలుది కాదు. గతంలో RRR బాహుబలి ఈవెంట్ లో రాజమౌళి ఓపెన్ గానే చెప్పారు, నా మ్యాడ్ గై ప్రేమ్ రక్షిత్. నేను కూడా కొన్నిసార్లు కాంప్రమైజ్ అవుతానేమో గానీ అతను మాత్రం అస్సలు కాంప్రమైజ్ కాడు అని జక్కన స్వయంగా కితాబిచ్చారు. యమదొంగ నుంచి RRR వరకు తన ప్రతి సినిమాలో ప్రేమ్ మార్క్ ఉండేలా చూసుకున్నారు. రక్షిత్ కేవలం డాన్స్ మాస్టర్ మాత్రమే కాదు, అంతకు మించిన టెక్నీషియన్ అని కూడా జక్కన్నే చెప్పారు. అతను పాటలే కాదు, యాక్షన్ సీక్వెన్స్ కూడా కంపోజ్ చేస్తాడు. బాహుబలి 2లో ప్రభాస్, అనుష్క కలిసి బాణాలు వేసే ఆ ఆరో ఫైట్ మొత్తం కంపోజ్ చేసింది ప్రేమ్ రక్షితే అని రాజమౌళి ఆనాడే రివీల్ చేశారు. అంటే ఒక డాన్స్ మాస్టర్ లోని ఫైట్ మాస్టర్ ను, ఒక కథకుడిని జక్కన ఎప్పుడో గుర్తించారు. ఈ లెక్కన చూస్తే ప్రభాస్ తీసుకుంటున్నది బ్లైండ్ రిస్క్ కాదు, ఒక పక్కా క్యాలిక్యులేటెడ్ స్టెప్. తనతో ఛత్రపతి రోజుల నుంచి పనిచేసిన ప్రేమ్ టాలెంట్ ఏంటో, ముఖ్యంగా బాహుబలిలో అతని యాక్షన్ కంపోజిషన్ స్కిల్స్ ఏంటో ప్రభాస్ కు బాగా తెలుసు. గతంలో రెబల్ కోసం కొరియోగ్రాఫర్ లారెన్స్ కూడా ప్రభాస్ పనిచేశారు. ఇప్పుడు ప్రేమ్ రక్షిత్ ఒక బలమైన కథ చెప్పి ప్రభాస్ ను వెంటనే ఇంప్రెస్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇది ఒక యానిమేషన్ సినిమా అని సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది, కానీ దీనిపై స్పష్టత లేదు. మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి. సలా రావోయ్ ఓ సైనికుడే రావోయ్, సలాం కొట్టి నీ సేవకులవుతామోయ్. ఆదివారాలు చిరు ఏం చేస్తారో ఆశ్చర్యంలో నటి. చిరంజీవి సినిమాల్లోనే ఆ ముగ్గురు సహాయం చేయండి, ఆ ముగ్గురు మరో ముగ్గురికి సహాయం చేయండి అని చెప్తూ ఉంటారు.
కానీ నిజ జీవితంలో చిరంజీవి ఎంతో మందికి సేవ చేస్తూనే ఉంటారు. ఎన్నో ఐ బ్యాంకులు, ఎన్నో బ్లడ్ బ్యాంకులు స్థాపించారు. చిరంజీవి అంటేనే అభిమానులకు గౌరవం ఇవ్వడంలో చిరంజీవి టాప్గా ఉంటారు. దూరం నుంచి వచ్చిన అభిమానుల కోసం ఆదివారాలు కూడా బిజీగా ఉంటారంట. ఆశిగా రంగనాథ్ ఈ గొప్ప వ్యక్తిత్వాన్ని చూసి ఆశ్చర్యపోయింది. విశ్వంబరాకు సంక్రాంతి నుంచి సమ్మర్ వరకు ప్రచార హంగామా. చిరంజీవి ప్రేమ ఈ సినిమా ప్రచారానికి బిగ్గెస్ట్ ఎలివేషన్. ఆ మెగా మ్యాజిక్ ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. తాజా ఇంటర్వ్యూలో విశ్వంబర కథానాయిక ఆశిగా రంగనాథ్ మాట్లాడుతూ అభిమానులతో చిరంజీవి ఎలా వ్యవహరిస్తారో ఆయన దృక్పథం గురించి మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకు ఇచ్చే గౌరవం, ప్రేమ ఎంతో గొప్పవి. ఫ్యాన్ సంక్షేమం కోసం ఆయన కోట్లు ఖర్చు చేశారు. లక్షల్లో విరివిరిగా డొనేషన్లు ఇచ్చారు. కరోనా క్రైసిస్ కష్టకాలంలో తన అభిమానులకు ఏ రకమైన కష్టం వచ్చినా వారి కోసం నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు చిరు. కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టి ఆక్సిజన్ సిలిండర్లు, విదేశీ పరికరాలను తెచ్చిపెట్టి ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉంచి సేవలు చేశారు. నిత్యావసరాల సాయం, ఆర్థికంగా విరాళాల సాయం, ఆసుపత్రి బెడ్స్ ఏర్పాటు సహా ఎన్నో విషయాలలో ఒక మిషన్ లా పనిచేశారు. అది తనకు అభిమానులు ఇచ్చిన బలం అని నమ్ముతారాయన. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న విశ్వంబర సెట్ లో చిరంజీవి ఎలా ఉండేవారో దగ్గరగా చూసిన ఆశిక ఆయన ఓపికకు ఆశ్చర్యపోయాయని చెప్పారు. చిరంజీవి గారికి చాలా ఓపిక, సహనం ఎక్కువ అని, తన కోసం సెట్స్ కి వచ్చే కొత్త వారిని అందరితో సమానంగా గౌరవిస్తారని తెలిపారు. ఆయన ఎప్పుడూ బిజీగా గడుపుతారని, ఇదే విషయంపై ప్రశ్నిస్తే దానికి సమాధానంగా దూరం నుంచి తన అభిమానులు వస్తుంటారని, అందువల్ల ఆదివారాలు కూడా తీరిక సమయం ఉండదని చెప్పినట్టు గుర్తు చేసుకున్నారు. ఈ తరం నటినట్లకు ఇంతటి సహనం లేదు. చిరును చూసి ప్రతిదీ నేర్చుకోవాలని కూడా ఆశగా సూచించారు. విశ్వంబరలో తన పాత్ర గురించి ఎగ్జైట్ అయిన ఆశగా ఇలాంటి అవకాశం జీవిత కాలంలో ఒక్కసారి లభిస్తుందని అన్నారు. తన పాత్ర పూర్తిగా భిన్నంగా ఉంటుందని కూడా తెలిపారు. పోస్టర్లు, టీజర్లతో ముందు ప్రచార హంగామా మొదలవుతుంది. సంక్రాంతి నుంచి సమ్మర్ వరకు విశ్వంబరకు ప్రచార షెడ్యూల్ ఉంటుందని తెలిపారు. వేసవిలో ఈ సినిమాని పాన్ ఇండియా విడుదల చేస్తానని కూడా హింట్ ఇచ్చింది ఆశిక. ఆశిగా రంగనాథ్ ఇంతకు ముందు నాగార్జున సరసన నాసామిరంగ చిత్రంలో నటించింది. ఆ తర్వాత సిద్ధార్థ్తో మిస్ యూ అనే చిత్రంలో ఆడిపాడింది. ఈ ఏడాది చిరుతో విశ్వంబర, కార్తీతో సర్దార్ 2 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. నేటి తరంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న కథానాయికగా ఈ భామకు గుర్తింపు దక్కుతుంది. ఆశిక గత వైభవ అనే ప్రయోగాత్మక చిత్రంలోనూ నటించింది. ఈ నవంబర్ 14 రిలీజ్ అయిన చిత్రంలో 5 విభిన్నమైన గెటప్పులతో ఆశిక సర్ప్రైజ్ చేసింది. బోటనీ పాట ఉంది, మ్యాటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా, హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్ట్ రా. ఏంటి పాట పాడుతున్నా అనుకుంటున్నారా? శివ బాక్స్ ఆఫీస్ 35 years సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్సా? శివ పవర్ అంటే 35 years తర్వాత కూడా బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది. 4K డాల్బీ ఆటమ్స్తో వచ్చిన కల్ట్ క్లాసిక్ అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్లకు పైగా డీసెంట్ ఓపెనింగ్. సైకిల్ చైన్, ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొత్త అనుభూతికి కారణం. నాగార్జునకు ఈ రీ రిలీజ్ ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్తో సమానం. ఆ కల్ట్ పవర్ శివ ఫైనల్ కలెక్షన్ కు ఎక్కడి వరకు వెళ్తాయో చూద్దాం. తెలుగు సినిమాల్లో రీ రిలీజ్ ట్రెండ్ చాలా జోరుగా నడుస్తుంది. స్టార్ హీరోల పాత బ్లాక్ బస్టర్లు థియేటర్లోకి రావడం, మంచి వసూలు సాధించడం చూస్తూనే ఉన్నాం. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఎన్ని దశాబ్దాలు గడిచినా
తమ క్రేజ్ ను నిలబెట్టుకుంటాయి. ఆ కోవలోకి వస్తుంది అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబోలో వచ్చిన కల్ట్ క్లాసిక్ శివ. దాదాపు 300 దశాబ్దాల క్రితం టాలీవుడ్ లో ట్రెండ్ సెటర్ గా నిలిచిన ఈ చిత్రాన్ని ఇటీవల సరికొత్త టెక్నాలజీతో మళ్ళీ థియేటర్లోకి తీసుకొచ్చారు. పాత ప్రింట్ను కాకుండా సినిమాను పూర్తి స్థాయిలో 4K కు రిస్టోర్ చేసి డాల్బీ ఆటమ్ సౌండ్ తో అప్గ్రేడ్ చేశారు. ఈ కొత్త అనుభూతిని పెంపొందేందుకు అప్పటి ప్రేక్షకులు, ఇప్పటి తరం ఆడియన్స్ కూడా థియేటర్లకు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో శివ 4K వర్షన్ కు మొదటి రోజు వచ్చిన స్పందనను తెలియజేస్తూ చిత్ర బృందం అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ రిలీజ్ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించినట్లు ఆ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఒక పాత సినిమా రిలీజ్ కు, అందులోనూ ఇదివరకే చాలాసార్లు టీవీల్లో, ఓటీటీలో అందుబాటులో ఉన్న సినిమాకు ఈ స్థాయిలో వసూలు రావడం డీసెంట్ ఓపెనింగ్ అనే చెప్పాలి. 35 ఏళ్ల నాటి సినిమాకు కూడా తొలి రోజు ఈ స్థాయిలో కలెక్షన్ రావడానికి కారణం ఆ సినిమాకు ఇప్పటికీ ఉన్న కల్ట్ ఫాలోయింగే. ముఖ్యంగా కొత్త డాల్బీ ఆటమ్ సౌండ్ సిస్టమ్ లో ఇళయరాజా అందించిన ఐకానిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినడం, నాగార్జున సైకిల్ చైన్ లాంటి ఫేమస్ సీన్లను 4K రిజల్యూషన్ చూడటం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పెంచుతుంది. ఈ కొత్త వర్షన్ లో కొన్ని పాటల నిడివిని తగ్గించి సినిమా రన్ టైమ్ ను కాస్త వేగంగా మార్చడం కూడా ప్రేక్షకులకు నచ్చిందని టాక్. కలర్ గ్రేడింగ్, సౌండ్ మిక్సింగ్ విషయంలో తీసుకున్న శ్రద్ధ శివాను మొదటిసారి థియేటర్లో చూసిన కొత్త తరం ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతుంది. మొత్తంగా శివ 4K రిలీజ్ కు దక్కిన ఈ 2.5 కోట్ల ప్లస్ ఓపెనింగ్ కంటెంట్ ఉన్న కల్ట్ క్లాసిక్ సినిమాలకు ఎప్పటికీ ఆదరణ తగ్గదని మరోసారి నిరూపించింది. ముగ్గురు భామలు, మెల్లగా తగ్గుతున్న లెక్కలు. యంగ్ బ్యూటీస్ పై ఇప్పుడు కమ్బ్యాక్ ప్రెషర్. వరుస ప్లాపులు రావడంతో పారితోషం లెక్కలు తగ్గుతూ ఉన్నాయి. 1 కోటి అందుకున్న కృతి శెట్టికి ఇప్పుడు తగ్గిన డిమాండ్. శ్రీలీల, భాగ్యశ్రీలు కూడా ఇదే మార్కెట్ మార్పును ఫేస్ చేస్తున్నారు. ఫ్లాప్లను పట్టించుకోకుండా నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేయాలి. ఆ ప్రెజెంట్లో ఈ హీరోయిన్స్ ఎలా రాణిస్తారో చూద్దాం. అండ్ ఇన్ మై ఒపీనియన్, రెమ్యునేషన్ లెక్కలు పక్కన పెట్టి ఈ ముగ్గురు భామలు సక్సెస్ సాధించడమే ఇప్పుడు ముఖ్యమైన మ్యాటర్. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త అందాలు పరిచయం అవుతూనే ఉంటాయి. అయితే తొలి ప్రయత్నంలోనే కొందరు బ్యూటీలు క్లిక్ అయిపోతుంటారు. మరికొందరు మొదట్లో తడబడ్డా ఆ తర్వాత హిట్ సొంతం చేసుకుంటారు. ఇంకొందరు స్టార్టింగ్ లో అలరించినా అనంతరం అనుకున్న స్థాయిలో అలరించలేకపోతుంటారు. అలా జరగడం వల్ల వారి మార్కెట్ ఖచ్చితంగా తగ్గిపోతూ ఉంటుంది. కంబ్యాక్ ఇస్తే పర్లేదు, కానీ లేకుంటే వారు నటించిన సినిమాలు క్లిక్ అవ్వకపోతే మార్కెట్ తగ్గడం ఖచ్చితం. అప్పుడు వారి రెమ్యూనరేషన్ లెక్కలు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. మొదట్లో కాస్త ఎక్కువగా అందుకున్నా ఆ తర్వాత మెల్లగా డిమాండ్ తగ్గిపోతుంటుంది. ఇప్పుడు ఆ కోవకే చెందుతారు యంగ్ బ్యూటీస్ కృతి శెట్టి, శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే. ప్రస్తుతం వారి రెమ్యునేషన్ లెక్కలు తగ్గుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. అందుకు కారణం వారి మూవీ ఫలితాలే. ఇటీవల వారు ముగ్గురు పలు సినిమాలు నటించినా అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. భారీ హోప్స్ పెట్టుకున్నా వారికి నిరాశ మిగులుతుంది. ఉప్పెన మూవీతో తెలుగులోకి వచ్చిన కృతి శెట్టి డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. భారీ విజయం సాధించడంతో ఆమెకు చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ హిట్లు మాత్రం అందడం లేదు. రిలీజ్ కు ముందు హైప్ క్రియేట్ అవుతున్నా ఆ తర్వాత సీన్ మారిపోతుంది. అయితే ₹1 కోటి వరకు పారితోషం తీసుకున్న అమ్మడికి ఇప్పుడు అంత మొత్తంలో ఇచ్చేందుకు సిద్ధంగా లేరట. అదే సమయంలో పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఆ తర్వాత ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా అనేక ఆఫర్లు వచ్చాయి. వాటిని ఓకే చేసి నటించిన ఆమెకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దాదాపు అన్ని చిత్రాలు ఫ్లాప్ గా మారాయి. రీసెంట్ గా మాస్ జాతర మూవీతో మరో ఫ్లాప్ ఖాతాలో చేరింది. ఇప్పుడు పలు సినిమాలు చేస్తున్న రెమ్యూనరేషన్ తగ్గినట్లు టాక్. ఇక మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా అందుకోలేదు. అందం, అభినయం సమపాలనలో ఉన్న విజయం భరించడం లేదు. వరుసగా 3 డిజాస్టర్స్ వచ్చాయి. ఇప్పుడు పలు సినిమాల్లో నటిస్తున్న బ్యూటీ హిట్స్ కోసం వెయిట్ చేస్తుంది. ఏదేమైనా మొదట్లో ఎలివేషన్స్ ఇచ్చినా ఇప్పుడు కలిసి రావడం లేదనే చెప్పాలి. దీంతో ఆమె పారితోషికం కూడా తగ్గిందని వినికిడి. పెద్ది అంటే ఎవరో తెలుసా? పెద్ది అంటే రామ్ కొన్నిదెల్లా. పెద్దితో ఎంట్రీ, బిజినెస్ లో పట్టు దొరికినట్లేనా? వృద్ధి సినిమాస్ టాలీవుడ్ లో టాప్ స్పాట్ కోసం ఎంట్రీ ఇచ్చింది. డెబ్యూకే చరణ్, బుచ్చిబాబు, రెహమాన్ వంటి బిగ్గెస్ట్ కాంబోను సెట్ చేసింది. చికిరి చికిరి పాటతో గ్లోబల్ సెన్సేషన్ అయ్యి తమ క్వాలిటీని నిరూపించింది. పెద్ది ఇంకా రిలీజ్ కాకముందే ఇంకో విషయం, ఈ బ్యానర్లో ఇంకొక హీరో కూడా యాక్ట్ చేస్తున్నాడు. అదెవరో తెలుసా? చూడు, ఒక్క వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడి మసైపోతావు. ఈ డైలాగ్ ఎవరిదో తెలుసుకా? మన నందమూరి బాలకృష్ణ. NBK 111 హింట్ ఇచ్చి భారీ విజన్ చూపించింది. లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంటే కొత్త బ్యానర్ కూడా టాప్ లెవెల్ డీల్స్ ను కొట్టగలదు. లాంగ్ టర్మ్ విజన్ ఉన్న వృద్ధి సినిమాస్ టాలీవుడ్ లో టాప్ స్పాట్ కోసం వేసిన ఈ ఫస్ట్ స్టెప్ ఎలా ఉంటుందో చూడాలి. టాలీవుడ్ లో కొత్త ప్రొడక్షన్ హౌస్ పుట్టుకు రావడం, చిన్న సినిమాలతో ప్రయాణం మొదలు పెట్టడం కామన్. కానీ వృద్ధ సినిమాస్ ఎంట్రీ మాత్రం అలా లేదు. ఇది ఒక డెబ్యూలా లేదు. ఇండస్ట్రీ రూల్స్ తెలిసిన పక్కా బిజినెస్ మైండ్ ఉన్న వాళ్ళు చేసిన గేమ్ చేంజింగ్ స్కెచ్ లా ఉంది. కొత్త బ్యానర్ గా మొదటి అడుగులోనే బిగ్ కాంబినేషన్స్ ను మిక్స్ చేయడం చాలా స్పెషల్. ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు, మ్యూజిక్ లెజెండ్ AR రెహమాన్ లాంటి పాన్ వరల్డ్ కాంబోతో వస్తున్నారు. ఒక సినిమా బిజినెస్ లో ప్రమోషన్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. ఈ విషయంలో వృద్ధి సినిమాస్ మార్కెటింగ్ ను ఒక కేస్ స్టడీలా చూడాలి. సినిమా రిలీజ్ కు ఇంకా చాలా నెలల టైం ఉండగానే ఏకంగా 5 నెలల ముందే ఫస్ట్ సింగిల్ చికిరి చికిరిని వదిలారు. ఇది వాళ్ళు వేసిన మాస్టర్ స్ట్రోక్. ఇది కేవలం పాటను రిలీజ్ చేయడం కాదు, తమ ప్రొడక్ట్ క్వాలిటీకి ఇది శాంపిల్ అంటూ డిస్ట్రిబ్యూటర్లకు, ఆడియన్స్ కు ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్టు ఉంది. ఆ పాట ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అవడమే కాదు, 13 దేశాల్లో ట్రెండ్ అవుతూ వరల్డ్ వైడ్ సెన్సేషన్ అయ్యింది. ఈ ఒక్క సాంగ్ తోనే వృద్ధి సినిమాస్ తమ బ్రాండ్ వాల్యూని పీక్స్ లో సెట్ చేసింది. పాట కోసం గ్రీన్ మ్యాట్ సెట్లు వేసి గ్రాఫిక్స్ చేయలేదు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా కష్టమైనా సరే పక్కా రియల్ లొకేషన్ లో షూట్ చేశారు. ప్రతి ఫ్రేమ్ లో ఆ రిచ్నెస్, ఆ కొత్త విజువల్ టోన్ కనిపిస్తుంది. ఇది చూసిన బయళ్ళు, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు సినిమాపై, ప్రొడక్షన్ హౌస్ పై నమ్మకం కలుగుతుంది. ఇది వాళ్ళ బిజినెస్ డీల్స్ కు పెద్ద ప్లస్ పాయింట్. మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాకముందే వృద్ధి సినిమాస్ తమ నెక్స్ట్ 3 కూడా అనౌన్స్ చేసి మార్కెట్ ను షేక్ చేసింది. వాళ్ళ రెండో ప్రాజెక్ట్ ఏకంగా నరసింహం బాలకృష్ణతో NBK 111 ఉండబోతుందని హింట్ ఇచ్చారు. ఇది వాళ్ళ లాంగ్ టర్మ్ విజన్ ను, స్టామినాను చూపిస్తుంది. చూస్తుంటే టాప్ బడా బ్యానర్లలో ఒకటిగా నిలదొక్కునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక పాన్ ఇండియా నెంబర్ల విషయానికి వస్తే వృద్ధి సినిమాస్ టార్గెట్ రికార్డ్లే అని స్పష్టమవుతుంది. చికిరి చికిరికి వచ్చిన గ్లోబల్ రెస్పాన్స్ పెద్ద సినిమాకు నాన్ థియేటికల్ బిజినెస్ రూపంలో రికార్డ్ నెంబర్ తెచ్చిపెట్టడం ఖాయమని
ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవరాల్ గా వృద్ధి సినిమాస్ ఒక కొత్త బ్యానర్ లా కాకుండా పక్కా ప్లానింగ్ తో, బోల్డ్ ఐడియాలతో, గ్రాండ్ విజన్ తో అడుగుపెట్టింది. వాళ్ళ మొదటి అడుగే టాలీవుడ్ పాన్ ఇండియా లీగ్ లో టాప్ స్పాట్ కోసం వేసినట్టుంది. చూడాలి మరి ఈ పెద్ద లెక్క ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో. ఎవరు సినిమా తీస్తే పాన్ ఇండియా షేక్ అవుతుందో ఆయన మన డైరెక్టర్ రాజమౌళి. స్టోరీ హింట్స్ ఇచ్చిన జక్కన్న. వారణాసి టైటిల్ కు టైం ట్రావెల్ కు లింక్ ఏంటి? జక్కన్న వదిలిన ప్రతి మైక్రో డీటెయిల్ ఒక టెక్నికల్ పజిల్. అంటార్టికా ఉల్క నుంచి లంకా నగరం వరకు లింకులు చాలా ఉన్నాయి. నీలిరంగు ట్రాన్సిషన్, చక్రాలు, టైం ట్రావెల్ పోర్టల్ అనేది బిగ్ హింట్. రాజమౌళి గ్లిమ్స్ లోనే ప్రపంచ సినిమాకు ఒక కీలకమైన పాఠం నేర్పారు. ఆ టెక్నికల్ పజిల్ ఎలా సాల్వ్ అవుతుందో చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, అలానే పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంకా దర్శకుడు రాజమౌళి కాంబోలో చేసిన భారీ చిత్రం వారణాసి కోసం ఇప్పుడు ప్రపంచ సినిమానే మాట్లాడుతుంది. ఇక ఈ సినిమా కోసం చూసిన ఈ ఫ్యాన్స్ కి జక్కన్న ఇచ్చిన సెన్సేషనల్ సర్ప్రైజ్ ఓ రేంజ్ లో ట్వీట్ ఇచ్చింది. అయితే ఇందులో జక్కన్న చాలా మైక్రో డీటెయిల్స్ వదిలారు. మరి వాటిని అభిమానులు కూడా కొంతమేర కనబెట్టారు. అయితే వాటితో పాటుగా మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇందులో కనిపిస్తున్నాయి. దాదాపు ప్రతి ఫ్రేమ్ కొన్ని నిమిషాల సెకండ్స్ దగ్గర అవి బాగా గమనిస్తే కనిపిస్తాయి. 44వ సెకండ్ దగ్గరే ఆకాశం నుంచి ఓ ఉల్కా అంటార్టికా మంచు ప్రదేశంలో పైనప్పుడు దాని వెనుక ఉన్న పర్వతంపై కొందరు, కింద నీటిపై చిన్న బోట్ పై ఇంకొందరు కనిపిస్తున్నారు. ఆ పర్వతంలో ఏదైనా దాగి ఉంటే దాన్ని వెలికి తీసేందుకు పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఇక ఆ నెక్స్ట్ కట్ 1 నిమిషం 1 సెకండ్ దగ్గర మంచులో ఇరుక్కుపోయిన 2 ముక్కల పడవ కనిపిస్తుంది. ఆ తర్వాత పారాచూట్ లో ఎగురుతూ వస్తున్న షాట్ ఈజీగా కనిపెట్టే విధానంగానే ఉంది. కానీ ఆ తర్వాత 1 నిమిషం 14వ సెకండ్ నుంచి నీటిలో నీటి ఏనుగుల సముదాయానికి కొంచెం దూరం ఒడ్డున కొందరు చేపలు పడుతున్నట్టు కనిపిస్తుంది. అలా ఉగ్రబట్టి గుహలో ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సన్నివేశానికి లింక్ కనిపిస్తుంది. ఇంకా గమనిస్తే ఆ కింద అంతా కొందరు గన్స్ పట్టుకొని, పైన ఒక దగ్గర ఒక వ్యక్తి కొండ చేయ అంచున కనిపిస్తున్నాడు. అది మహేష్ బాబే అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ హీరోయిన్ కాపాడే సన్నివేశం అయితే ఇద్దరికి చాలా దూరం కనిపిస్తుంది. సో దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే సీన్ లో కింద గమనిస్తే ఒక ముని హోమం ముందు యాగం చేస్తున్నాడు. తన పక్కన కపాలాలు లాంటివి కూడా కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ లంకా నగరానికి చేరుకున్న విజువల్స్ లో హనుమంతుని తోకపై గుర్రపు బండి, దాని వెనుక మరొకరు కనిపిస్తున్నారు. అలాగే ఆంజనేయుడి చేతిలో ఏకంగా పెద్ద వృక్షాన్నే పట్టుకొని యుద్ధం చేస్తున్నారు. అలాగే వానర సైన్యంతో రామునిపై చూపించిన సన్నివేశం చూస్తే కొంచెం ఎడమవైపు వెనుక భాగంలో పర్వతాలు అన్నీ ఒకే ఆకారంలో కనిపిస్తున్నాయి. ఇక అక్కడే రామబాణం నుంచి నీలిరంగు విజువల్స్ తో ఒక ట్రాన్సాక్షన్ మళ్ళీ ప్రస్తుతానికి వారణాసికి షిఫ్ట్ అయ్యింది. అయితే ఈ మెరుపుని గమనిస్తే నీటి సుడిగుండంకి పైగా కొన్ని చక్రాల్లాంటివి తిరుగుతూ కనిపిస్తున్నాయి. బహుశా ఇదే టైం ట్రావెల్ పోర్టల్ కూడా కావచ్చు. ఇలా మొత్తానికి చాలానే ఇంట్రెస్టింగ్ అంశాలు ఈ పైచే గ్లిమ్స్ లో కనిపిస్తున్నాయి. మరి జక్కన్న ఎలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు అనేది వేచి చూడాలి. ఇవండి ఈనాటి బయోస్కోప్ లో ఫిల్మీ న్యూస్ విశేషాలు. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. Until then, see you. Bye bye. This is Ansya signing off.